హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో సాదా జాకెట్ క్రాస్ కటింగ్ అనేది చూద్దామండి. ముందుగా 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు, ఎడ్జెస్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా పరుచుకోవాలి. ముందుగా మనము హెమ్మింగ్కి నడుము దగ్గర హెమ్మింగ్ పట్టీకి కొంచెం ఒక 1 ఇంచ్ లెంత్ ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కా ఆది బ్లౌజ్తో మనం కొలతలు అనేది తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని ఓన్లీ ఇప్పుడు మనం నడుము కొలత తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ వరకు 2 డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మనం హెమ్మింగ్ పట్టీకి ఒక డాట్ పెట్టుకున్నాం కదండి. కరెక్ట్గా ఆ డాట్ దగ్గర నుంచి మనం నడుము లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి, నడుము లూజ్ అనేది మనం ఆ విధంగా తీసుకోవాలండి. కరెక్ట్గా ఆ డాట్ మీద పెట్టుకొని మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. నడుము ఒక డాట్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ టక్స్కి ఎక్స్ట్రా ఖర్చులకి కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక 1 ఇంచు నడుము లూజ్ దగ్గర ఒక 1 ఇంచు ఉండే విధంగా ఇంకో డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మనము నెక్ దగ్గర సేమ్ ఆది బ్లౌజ్ని అలానే పెట్టి నెక్ దగ్గర చూపిస్తున్న విధంగా నెక్ దగ్గర ఆ విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్టు పొడవు అండి. చూడండి, చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్టు పొడవు, షోల్డరు, బ్యాక్ టక్స్ అంటే భుజం దగ్గర మనం బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదండి, అవి 2 సమంగా పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా మనం హెమ్మింగ్ పట్టి డాట్ అనేది పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి పెట్టుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఆ షోల్డర్ పెట్టుకున్న డాట్ని ఇక్కడ నడుము లూజ్ దగ్గర పెట్టుకున్న డాట్ని కలుపుకుంటూ స్క్వేర్ షేప్ బాక్స్ని డ్రా చేసుకోవాలండి. చూడండి, డ్రా చేసుకున్న తర్వాత ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మిషన్ కుట్టేది వస్తే సరిపోతుందండి. నేను చెప్పే ఈ పక్క ఆది బ్లౌజ్ కొలతలతో మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చండి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థమవుదండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. నెక్ విత్ వచ్చి 2 ఇంచులు పెట్టుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ వచ్చి ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. నేనైతే 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. రివర్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చెక్ చేసుకునేటప్పుడు 2.5 ఉంటుందండి. అదే మనం ఇట్లా తిప్పించి కానీ చెక్ చేసుకుంటే 2 ఉంటుందండి. అట్లాగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగానే పెట్టుకోవాలి షోల్డరు. 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చంక ఆమ్ డౌన్ అండి. చంక ఆమ్ డౌను 5 ఇంచెస్ అండి. ఇప్పుడు పెద్ద బ్లౌజ్ అయితే 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. చిన్న బ్లౌజ్ ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజు 30 బ్లౌజ్ కాబట్టి ఒక 6 ఇంచెస్ సరిపోతుందండి. 6 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక ఆమ్ డౌన్ అండి ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మనము ఒక డాట్ అనేది పెట్టుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ చూడండి, మీరు స్కేల్ సహాయంతో అయినా తీసుకోవచ్చు, లేదంటే అలా అన్న రౌండ్ షేప్ అనేది తీసుకోవచ్చు అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్కేల్నే వాడండి. చూడండి, రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ విత్ అండి. నెక్ విత్ ఒక మామూలుగా అయితే ఒక 2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం డీప్గా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఒక 2.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 డాట్ని కలుపుకుంటూ ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు అలానే స్క్వేర్ నెక్ పెట్టుకోవాలని అలానే కట్ చేసుకోవచ్చు. లేదు మనము ఏదన్నా స్టార్ నెక్ ఏమన్నా నెక్ రౌండ్స్ అవి తిరిగే దగ్గర అంతా మనం ఏ నెక్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడే ఇవ్వాలండి. నేనైతే రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను.
చూడండి రౌండ్ నెక్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా రౌండ్గా తిరిగే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. కటింగ్ అనేది ఎప్పుడు కూడా చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అండి. ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ముందు హ్యాండ్సే కట్ చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ కాదు. కొంతమంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటూ ఉంటారు. క్రాస్ కటింగ్కి ఎప్పుడు హ్యాండ్సే కట్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనము ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని ఇంకో ఫోల్డింగ్ మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఎడ్జెస్ సమంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే హెచ్చు తగ్గులుగా ఉంటుంటే కొంచెం పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి హెమ్మింగ్కి వాటికి కావాలి కాబట్టి ఒక 1 ఇంచు వదులుకోవాలండి హెమ్మింగ్కి. కొంచెం ఏదన్నా హ్యాండ్ కొంచెం పొడవు ఒక 1 ఇంచు 2 ఇంచెస్ పొడవు పెట్టమంటుంటారు కదండి. ఇప్పుడు నేనైతే కస్టమర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాకైతే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారండి బ్లౌజ్ పొడవు, అదే హ్యాండ్ పొడవు. అందుకని ఒక 1 ఇంచు పొడవు ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. ఏదన్నా మీకు ఇచ్చే మీ బ్లౌజ్లో ఏదన్నా హ్యాండ్ పొడవు పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి హెమ్మింగ్కి 1 ఇంచు మనకి హ్యాండ్ పొడవు పెట్టుకోమన్నారు కాబట్టి ఒక 1 ఇంచు హ్యాండ్ పొడవు ఆ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని మనం డ్రా చేసుకోవాలండి. చూడండి మనం డ్రా చేసుకున్న లైన్ మీద హ్యాండ్ని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి బిర్రుకుట్టు దగ్గర హ్యాండ్ బిర్రుకుట్టు దగ్గర ఒక డాటు, అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర ఒక డాటు, చంక బిర్రుకుట్టు దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత లైన్ అనేది కొంచెం షేప్ అనేది ఇచ్చుకుంటూ కరువు తీసుకుంటూ హ్యాండ్ డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది అలా ఇచ్చుకుంటూ డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనము చంక భాగం లోతు తీయాలండి, హ్యాండ్ లోతు తీసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా మనం డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ పక్క దగ్గర నుంచి ఒక 1 ఇంచు, ఇటు సైడ్ బిర్రుకుట్టు పెట్టుకున్నాం కదండి డాట్, అక్కడ నుంచి ఒక 1 ఇంచు, ఆ 2 గీతల మధ్యలో ఒక 30 ఇంచు లెంత్ ఉండేలాగా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ అనేది కరువు తీసుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్ లోత్ అండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్ లోతు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు రావాలండి అవి. చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ అనేది వేసుకునేటప్పుడు ఆ డాట్స్ ఉండే వైపు ముందు వైపుకు రావాలండి. ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండాలండి, ఎడ్జెస్ అనేవి మన వైపు ఉండాలండి ఫ్రంట్ పార్ట్కి. చూడండి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండాలి, ఎడ్జెస్ మన వైపుకు ఉండాలి. ఆ విధంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి కింది వైపు. అది కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని మొత్తం బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలండి మార్కర్తో. మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసి ఇప్పుడు చంక ఆమ్ డౌన్ అండి. ఇప్పుడు చంక భాగము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు తగ్గించే పెట్టుకోవాలండి. చూడండి బ్యాక్ పార్ట్ది రౌండ్ దగ్గర ఆ విధంగా
లైన్ అనేది డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచు లెంత్ తగ్గించుకొని రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూద్దామండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అండి షోల్డర్ దగ్గర పట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర అలాగే మనం క్రాస్ బెల్ట్ జాయిన్ చేసి ఉంటాం కదండి, మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలండి. కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు కిందకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఎప్పుడూ కూడా ఉక్సులు పట్టీ వైపు నెక్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి చూడండి, చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర పెట్టి చూపిస్తున్న విధంగా నెక్ అనేది ఆ విధంగా డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీ కాడ మనకి డాట్ అనేది క్రాస్ బెల్ట్ జాయింట్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువగానే పెట్టుకోవాలండి డాట్ అనేది. ఇప్పుడు నెక్ దగ్గర మనము నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఏమన్నా రౌండ్ తిరిగే దగ్గర పర్ఫెక్ట్గా రాకపోయినా మనం ఇప్పుడే సరి చేసుకోవాలండి నెక్ అనేది. ఇప్పుడు అదేవిధంగా ఇటువైపు చంక పక్క ఒక 1 ఇంచు ఎవరికైనా ఇదే మెజర్మెంట్ ఉంటుందండి. ఒక 1 ఇంచు ఉండే విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ డ్రా చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. 3 డాట్స్ని ముందుగా డాట్స్గానే పెట్టుకోవాలండి, డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ని కలుపుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మెయిన్ డాట్ కానీ ఉక్సులు పట్టీ వైపే చెక్ చేసుకోవాలి. ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకొని మనము ఆ డాట్ దగ్గర నుంచి ఎంత ఉన్నదో 3.5 ఉంటుందండి పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఆ పెట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచు అంటే మనం మెయిన్ డాట్ ఇట్లా పట్టుకొని మడుచుకొని కుట్టుకుంటాం కాబట్టి ఒక 1.5 ఇంచు లెంత్ ఎవరికైనా ఇదే మెజర్మెంట్ అండి, పర్ఫెక్ట్గా కుదురుతుందండి షేప్ అనేది. ఇప్పుడు ఆ డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, 2 టక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనము ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. క్రాస్ బెల్ట్లో చూడండి, చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని క్రాస్ బెల్ట్ ఆ పక్క ఒక 1/2 ఇంచు ఈ పక్క ఒక 1/2 ఇంచు ఉండే విధంగా వదులుకోవాలండి. వదులుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక పక్క 3 ఉంటే ఇంకో పక్క 2.5 ఉంటుంది, ఒక పక్క 3.5 ఉంటే ఇంకో పక్క 3 ఉంటుందండి. ఆ విధంగా మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో అంత తీసుకొని చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇది ఒక పక్క 3 పెట్టుకున్నానండి, ఇంకో పక్క 2.5 అట్లా పెట్టుకొని చూపిస్తున్న విధంగా కొంచెము షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలి.
ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. ఇంకేదైనా క్లాత్ మీకు మిగులుతుందంటే దీంట్లోనే మనం ఇంకొక 2 షేప్ బెల్ట్లు కట్ చేసుకోవచ్చండి. లేదు మిగలలేదు అంటే మనకి ఎక్స్ట్రాగా ఏదన్నా క్లాత్ ఉంటే అది వేసుకొని క్రాస్ బెల్ట్కి పెట్టుకోవచ్చండి. చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో షేప్ బెల్ట్ కానీ అదే మెజర్మెంట్ తీసుకొని చూడండి చూపిస్తున్న విధంగా ఆ విధంగా పెట్టుకొని ఇంకొక 2 షేప్ బెల్ట్ అనేవి కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.